ఇప్పుడు ఐబొమ్మ రవి కూడా ఏదైతే ₹100 సినిమా టికెట్ ఎప్పుడైతే బెనిఫిట్ షోల పేరు బిట 3000 4000 చేసినప్పుడు ఆ సినిమాలను తన వెబ్సైట్ల ద్వారా పేదలకు అందించినప్పుడు ఆ సినిమా చూడలేనోనికి అందించినప్పుడు అది ఆటోమేటిక్గా ఆ జనాలు వాటిని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 2 కోణాలు చూడాలి. ఐబొమ్మ రవి యొక్క వెబ్సైట్కి ఎందుకు అంత క్రేజ్ పెరిగింది, ఎందుకు అంత సపోర్ట్ పెరిగింది అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మల్టీప్లెక్స్ల పేరు మీద ₹10 బయట అమ్మే పాప్కార్న్ ₹200-300 అమ్మి ఒక థమ్సప్ సీసా లేకపోతే కోకు లెక్క వాడు పోసి 300-400 ఒక ఫ్యామిలీతో సినిమాని చూడకుండా చేసి ఇష్టం వచ్చినట్టు ఆ మేకింగ్ ఛార్జెస్ అయ్యేదేమో తక్కువ, వీళ్ళ యొక్క హీరోల యొక్క రెమ్యునరేషన్లేమో కోట్లు. వీళ్ళకి వచ్చే ఆ ప్రతి తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ పైసా ప్రతిదీ ఈ పబ్లిక్ మీద ఏదైతే సామాన్య జనాల మీద రుద్దడం వల్ల, వాళ్ళ మీద వసూలు చేయడం వల్ల ఈరోజు సినిమా వాళ్ళంటే అసహించుకుంటారు. ఈరోజు ఐబొమ్మ రవి యొక్క అరెస్ట్ తర్వాత వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం చూసి జనాలు తూ అని ఉంచుతారు. చిరంజీవి మీద, రాజమౌళి మీద, దిల్ రాజు మీద, లేకపోతే సురేష్ బాబు మీద ఇట్లా ఉంచుతారు. ఎందుకు? అరే సిగ్గులేని వాళ్ళరా, మీరే కదరా భయ్ సినిమాలని జనాలకు దూరం చేసింది. అలాంటి దూరం చేసినప్పుడు ఒకటి వచ్చి మాకు ఆ సినిమాలు చూపిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అసలు దొంగలు మీరే కదరా అన్నట్టుగా చూస్తున్నారు.